వైల్డ్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ సిఎస్ రావు. ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి టెన్షన్గా చూస్తూ ఉన్నారు. అనేక రకాల చర్చలు కూడా మీ ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేసాం. అలాగే ఎగ్జిట్ పోల్స్ను కూడా ఎగ్జాక్ట్గా మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు అన్ని ఎగ్జిట్ పోల్స్ని కలిపి నమ్మకమైనటువంటి వాటిని పోల్ ఆఫ్ పల్స్ అంటే సూపర్ పోల్ని మీ ముందు ఖచ్చితంగా ఉంచబోతున్నాను. రాబోయేటువంటి రోజుల్లో జూన్ 4వ తారీఖున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనే దాని మీద ఒక కంక్లూజన్కి వచ్చేదానికే ఈ లైవ్ షోను పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ప్రధానమైనటువంటి సంస్థల ఎగ్జిట్ పోల్స్ని సేకరించడం జరిగింది, మా దగ్గర ఉన్నాయి. వాటిని మీకు ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పాటు ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి సమ్మరీని మీ దగ్గర ఉంచి ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి జూన్ 4న ఏం జరగబోతుంది అనేది మీకు ప్రజెంట్ చేస్తాను. సో కాబట్టి పోల్ ఆఫ్ పోల్స్ ఈ షోలో లైవ్ షోలో వాస్తవంగా మనం సేకరించినటువంటి సంస్థలు చూస్తే కనుక మనకు కేకే సర్వే, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలయబుల్ సంస్థ. సో ఈ సంస్థ చేసినటువంటి సర్వేని కనుక మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో, ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కడా కూడా ఓపెనింగ్స్ కూడా ఆ సంస్థకి ఉండవు అని చెప్పేసి చాలా క్లియర్గా కేకే సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని చెప్పినటువంటి సంస్థ ఈ కేకే సర్వే. ఈ కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్లో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150కి పైగా వస్తాయని చెప్పి గంటా బజాయించి చెప్పినటువంటి సంస్థ. కానీ ఈసారి ఏం చెప్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 175లో 14 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు సింగిల్గా ఒక ఫిగర్ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీకి 144 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, 133 చోట్ల విజయం సాధించేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తూ ఉంది. ఇక జనసేన 21 చోట్ల పోటీ చేస్తుంది, అసెంబ్లీలో 21కి 21 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది, 10లో 7 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మనం కేకే సర్వేని కనుక తీసుకుంటే ఇది నమ్మకమైన సర్వే. దీనికోసం చాలా రోజుల నుంచి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే సత్తా మార్కెట్లో కూడా ఈ సర్వేని నమ్ముకొనే భారీ ఎత్తున సర్వేలు కూడా కాయడం జరిగింది. దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ సర్వే సంస్థ నమ్ముకొని, ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఈ సర్వే సంస్థ ద్వారా సేకరించుకున్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని దాదాపుగా బెట్టింగ్ రాయలందరూ కూడా బెట్టింగ్లు కాయడం జరిగింది. సో ఈ సంస్థ చెప్తున్న దాని ప్రకారం అయితే 1 శ్రీకాకుళం, 2 విజయనగరం, 3 పశ్చిమ గోదావరి, 4 కృష్ణా జిల్లా, 5 గుంటూరు జిల్లా, 6 అనంతపురం జిల్లా, 6 జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోతుందని చెప్పి ఈ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్లో చెప్తూ ఉన్నటువంటి మాట. సో ఇక్కడ జిల్లాల వారీగా తీసుకుంటే కనుక సో శ్రీకాకుళం జిల్లాలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో 8కి 8 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 1కి 1 జనసేన, అలాగే బీజేపీ 1కి 1. సో ఇలా జిల్లాల వారీగా ఇవ్వడం జరిగింది. సో జిల్లాల వారీగా ఇవ్వడంతో పాటు సమ్మప్ చేసి ఆల్రెడీ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉందని చెప్పి తేల్చేసింది. సో ఇక నెక్స్ట్ S36 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది, +10 ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇస్తూ ఉంది. అలాగే కూటమికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 139 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, +10 అని చెప్పి ఇస్తుంది. టోటల్ సీట్స్ 175. సో ఈ SGED ఇచ్చినటువంటి ఇది సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో సర్వే. ఇది లక్నోకి సంబంధించినటువంటి సర్వే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 36కి పరిమితం అవుతుంది, మహా అయితే 10 యాడ్ కావచ్చు, +10 కూడా కావచ్చు అని చెప్పి ఇస్తుంది. అంటే కేకే సర్వేకి ఆల్మోస్ట్ దగ్గరగా ఈ సర్వే కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రిజం ఇస్తున్న దాని ప్రకారం టోటల్గా 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అలయన్స్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ కూటమి 110 స్థానాలు +or- ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నది. అలాగే జనసేన పార్టీ 14 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, +or- 1 అని చెప్పిస్తుంది. బీజేపీ 2 స్థానాలు +or- 1 ఇస్తుంది. అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 నుంచి 65 లేదా 55 స్థానాల్లో 60 స్థానాల్లో +5 ఆర్ -5 అని చెప్పి ఇస్తుంది ఈ ప్రిజం అనేటువంటి సంస్థ. ఇక పీపుల్స్ పల్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలయబుల్ సంస్థగా దీన్ని కూడా చూడొచ్చు మనం. ఇది ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ ఏంటి ఎగ్జిట్ పోల్స్లో అని అంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 151 సాధించింది. ఇప్పుడు మాత్రం 45 నుంచి 60 మాత్రమే సాధించేటువంటి అవకాశం ఉంది. 45 నుంచి 60 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పీపుల్స్ పల్స్ అంచనా వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 60, తెలుగుదేశం పార్టీ వచ్చేసి 95 నుంచి 110 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. జనసేన పార్టీ 14 నుంచి 20 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. బీజేపీ 2 నుంచి 5. యాక్చువల్గా 2019 రిజల్ట్ను కూడా ఇవ్వడం జరిగింది పీపుల్స్ పల్స్, దాన్ని కూడా మెన్షన్ చేసింది. ఈసారి 2024 ఎలక్షన్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చేటువంటి అవకాశం, గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 45 నుంచి 60 స్థానాలకు పరిమితం అవుతుంది అని చెప్పి పీపుల్స్ పల్స్ చెప్తోంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైంది. ఈసారి 95 నుంచి 110 సాధించేటువంటి అవకాశం ఉంది, గెలిచేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 1 గెలిచింది, 1 ఎమ్మెల్యేని. ఈసారి 14 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ గత ఎన్నికల్లో 0, ఇప్పుడు 2 నుంచి 6. ఇది పీపుల్స్ పల్స్, ఆల్రెడీ గ్రాఫ్ కూడా ఇచ్చింది. ఇక రైజ్ అనేటువంటి సంస్థ కూడా వన్ ఆఫ్ ది రిలయబుల్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఈ రైజ్ ఇచ్చిన దాని ప్రకారం అలయన్స్ వచ్చేసి ఏపీ లోక్సభ ఇచ్చారు. లోక్సభ వచ్చేసి 17 నుంచి 20 అలయన్స్కి వస్తాయి కూటమికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 10 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు లోక్సభకు. ఇక పీపుల్స్ పల్స్ లోక్సభ కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 15, బీజేపీకి 2 నుంచి 4, జనసేన పార్టీకి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 5 లోక్సభ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏకి 127 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు. ఎన్డీఏ ఎంపీలకు వచ్చేటప్పటికి 19 గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ చూసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 49 నుంచి 63 ఇస్తుంది ఇండియన్ సర్వే. టీడీపీ అలయన్స్ 108 నుంచి 126, అదర్స్ 0 to 1. సో ఈచ్ పార్టీ ఒక్కో పార్టీ వైజ్ చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి 90 నుంచి 104, జనసేనకి 14 నుంచి 17, బీజేపీకి 2 నుంచి 4 వస్తాయని చెప్పి అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఏది ఇండియన్ సర్వే ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ ఇండియన్ సర్వే అనేది. ఇక ఇది పైనీర్ సర్వేలో చాలా క్లియర్గా ఎమ్మెల్యేలు కూటమికి 144 పోటీ చేస్తే, సో ఇక్కడ ఎంపీలు 20, ఎమ్మెల్యేలు 144 గెలిచే అవకాశం ఉంది కూటమి అని చెప్పి పైనీర్ స్ట్రాటజీ సంస్థ అంచనా వేస్తుంది. ఎంపీలు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, ఎమ్మెల్యేలు 31కి పరిమితం అవుతుంది అని చెప్పి చెప్పింది. ఓట్ షేర్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఎన్డీఏకి 52, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41, ఇండియా కూటమికి 4, అదర్స్కి 3 అని. సో ఇక్కడ పార్టీ వైజ్ చూసుకుంటే కనుక ఆల్రెడీ ఓట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అంటే 82 టీడీపీకి, బీజేపీకి 4, అంటే +2. ఇక్కడ జనసేనకి 15, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 74 ఇచ్చారు. ఇది ఎన్డీఏ అలయన్స్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 74 +/- 8 ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు? ఇది సర్వే ఫ్యాక్టరీ ఇచ్చింది. సర్వే ఫ్యాక్టరీ రిజల్ట్ ఇది. సర్వే ఫ్యాక్టరీ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థ ప్రకారం కూటమికి 101 +/- 10 ఉండొచ్చు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 74 +/- 8 అని చెప్పి ఇచ్చారు. పార్టీ వైజ్ కూడా ఎన్ని వస్తాయని చెప్పి కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 82, బీజేపీకి 4, జనసేనకి 15, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 74 అని ఇచ్చారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఇది కూడా లోకల్ సర్వే. ఇది నమ్మదగ్గడానికి అవకాశం ఉన్నట్టు సర్వే. ఇది కూటమికి 114 నుంచి 125 ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 నుంచి 40 సీట్స్ ఇవ్వడం జరిగింది. సో అదర్స్కి ఏమీ లేవు. ఇక్కడ పల్స్ టుడే ఆల్మోస్ట్ గత 3 ఎన్నికల్లో ఈ పల్స్ టుడే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా కరెక్ట్ అయినాయి. పల్స్ టుడేకి సంబంధించి మొత్తం రీజనల్ వారీగా ఇచ్చారు. టోటల్గా 125 కూటమికి వచ్చే అవకాశం ఉంది, 50 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం పెట్టుకున్న టైటిలే పోల్ ఆఫ్ పల్స్ కాబట్టి టోటల్గా ఈ సమస్యలన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ సమస్యలన్నీ కూడా కేకే సర్వే దగ్గర నుంచి నేను మొత్తం పల్స్ టుడే దాకా చెప్పాను. ఈ సమస్యలన్నీ కూడా ఇచ్చినటువంటి ఫిగర్ని యావరేజ్ చేస్తే కనుక తెలుగుదేశం పార్టీకి 128
అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ సర్వేలు అన్ని సంస్థలకి సంబంధించి యావరేజ్ చేశాను, ఎన్ని సంస్థలు ఎన్ని ఇచ్చాయి అని చెప్పి అన్నిటినీ మనం కూడిన తర్వాత డివైడెడ్ బై ఈ సంస్థల నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వేస్తే కనుక యావరేజ్న 128 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాల్లో గెలవబోతుంది. ఇది మొత్తం కంక్లూజన్కి వస్తే కనుక ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి దాన్ని. ఇక మనం ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మచ్చు అనే దాని మీద మనం ఒక విశ్లేషణ చేసుకుంటే కనుక ఆల్రెడీ ఇప్పటికే న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. ఆ డేటాను సేకరిస్తే మనకు 2014లో 2019లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారో ఎలా ప్రొజెక్ట్ అయింది అని చెప్పి మనం చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు. 2014లో తెలుగుదేశం పార్టీకి 75 నుంచి 95 వస్తాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 100 వస్తాయని ఎన్డీటీవీ చెప్పింది ఒక అప్పుడు. కానీ అది బూమ్రాంగ్ అయింది. సో ఇక్కడ ఎన్డీటీవీ నీల్సన్ తెలుగుదేశం పార్టీకి 2014 42 నుంచి 46 వస్తాయని చెప్పింది. కానీ ప్రొజెక్షన్ వచ్చేసి డిఫరెంట్గా ఉంది. అంటే 2014లో ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ తప్పు అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక 2019 కనుక తీసుకుంటే మనకి 2019లో ప్రొజెక్ట్ చేసినటువంటి ఫిగర్స్ చూసాం. 2019లో ఇది ఇక్కడ చూసాం మనం. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 6 ఇచ్చారు ఇండియా టుడే అప్పుడు 2019లో. సో అది తప్పు అయిపోయినాయి అని చెప్పి ఇది మనం చూడొచ్చు. ఎగ్జిట్ పోల్స్ న్యూస్ 18 10 నుంచి 12 ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. రిపబ్లిక్ సీ ఓటర్ 14 ఇచ్చారు. టైమ్స్ నౌ 7 ఇచ్చారు. టుడేస్ చాణక్య 14 నుంచి 20 ఇచ్చారు. సో అంటే ఎంపీ స్థానాలు ఇవి. సో ఇక్కడ తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ని మనం పూర్తి స్థాయిలో నమ్మడానికి లేదు, కానీ బట్ పబ్లిక్ మూడ్ను మాత్రం కొంతవరకు అంచనా వేసుకునేటువంటి అవకాశం ఉంది.